పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేయడంతో ఇప్పటికే 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని దాయాది దేశం అప్రమత్తమైంది. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. పాకిస్తాన్లోని లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్టులో మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. పాక్ అధికారులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్లోని అన్ని ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, ముల్తాన్, స్కార్డు, ఫైసలాబాద్, పెషావర్ ఎయిర్పోర్టుల్లో పాక్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మూసివేయడంతో అక్కడకు చేరాల్సిన ఫ్లైట్స్ను కరాచీకి మళ్లిస్తున్నారు. పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పాకిస్తాన్లోని పంజాబ్లో విద్యా సంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ను అలర్ట్ చేసింది. అయితే ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యంత ఖచ్చితమైన సమాచారంతోనే ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపామని తెలిపారు. ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన దృశ్యాలను చూపించారు. ఉగ్రవాద సమస్యను పరిష్కరించడం అత్యవసరమని భావించామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని, ఇది ఆరంభం మాత్రమేనని తెలిపారు. పాక్ ఆర్మీ మద్దతు ఉన్న ఉగ్ర శిబిరాలను భారత సైన్యం సమూలంగా ధ్వంసం చేస్తుందని విశ్వాసంగా ఉన్నామని అన్నారు. అప్పుడే ఉగ్రవాదాన్ని అడ్డుకోగలమని మిస్రీ వెల్లడించారు. మరోవైపు ఈ ఆపరేషన్ వివరాలను కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు వెల్లడించారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు వెల్లడించారు.